విజయవాడ నుంచి షిమ్లాకి వెళ్తున్నాం. ఈ వీడియో ట్రిప్ అనమాట. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి చండీగఢ్. సో కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. సో చండీగఢ్ ఇవాళ నైట్ వెళ్ళిపోతాం. అంటే ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉంది ఫ్లైట్. సో ఇవాళ అయిపోగానే నైట్ 10 or 11కి రీచ్ అయిపోతాము చండీగఢ్లో రీచ్ అవ్వగానే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. ఇంకా నైట్ మేము చండీగఢ్లో దిగేసినాక రూమ్ తీసుకుని పొద్దున్నే టాయ్ ట్రైన్ ఉంది కదా, టాయ్ ట్రైన్లో వెళ్ళిపోవచ్చులే, పొద్దున్నే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదాం కానీ లేట్ చేసాం. ఏమైంది, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటో తీసుకున్నాము. ఆటో సర్లే ఎంత 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు మినిమం 1 అవర్ పట్టింది. 1 అవర్లో మేము కల్కా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్దాం అంటే 1 అవర్లో ఓన్లీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి పట్టింది. సో ఇంకా మధ్యలో ఆగేసి ఇంకా ఫుడ్ తిన్నాం, ఆలు పరోటా తిని మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మేము ఆటోకి ఇంత లేట్ అయితే బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్సులు ఏమో ఫుల్ రష్ ఉన్నాయి, ఫుల్ అసలు ఆ బస్సులు మనం కూర్చోలేము. ఇంకా ఇట్లా అవ్వదులే అని చెప్పి ఇంకా డైరెక్ట్ క్యాబ్ తీసుకొని కలకాకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మాకు అసలైన జర్నీ. ఏంటంటే టాయ్ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. టాయ్ ట్రైన్ మిస్ అయిపోయాక మేము షిమ్లాకి వెళ్ళాక డైరెక్ట్ బస్సెస్లో ఏం లేవు, క్యాబ్ బుక్ చేసుకోవాలి లేకపోతే బస్సెస్కి వెళ్ళాలి. ఫస్ట్ మేమైతే కల్కా నుంచి సోలాన్ వెళ్ళాలంట, సోలాన్ నుంచి షిమ్లాకి వెళ్ళాలి. ఫస్ట్ మేము ఇక్కడ కల్కా నుంచి సోలాన్కి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాము. తర్వాత మళ్ళీ బస్ బుక్ చేసుకుంటే ఒక ప్రైవేట్ బస్ ఎక్కితే ఆ బస్ వాడు ఏం చేశాడు, ఒక ఊర్లో తీసుకెళ్ళి వదిలేసి ఇక్కడ వరకే బస్సు అని చెప్పాడు. ఆడు ఫస్ట్ షిమ్లా అన్నాడు, తర్వాత ఏమో ఇక్కడ వరకే బస్సు అని ఇక్కడ ఆపేశాడు. సర్లే ఇంకేం చేసాం, ఇంకా ఈ బస్సులతో మన వల్ల కాదులే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్ షిమ్లాకి వెళ్ళిపోయాం. అంటే షిమ్లాకి వెళ్ళేప్పుడు వ్యూ అయితే ఇది జస్ట్ మస్తు ఉండే, సింపుల్ ఆసమ్ ఉండే. ఇంకా నైట్ షిమ్లాకి అట్లా రీచ్ అయిపోయాము. అట్లా క్యాబ్ నుంచి బయటికి దిగాన లేదా, అసలు గాలి కొడుతుండే, చల్లగా ఉండే, అవసరం మనం. హే గాయ్స్, వచ్చేసాం అనమాట షిమ్లాకి ఫైనల్గా. చాలా స్టంటులు చేసాం అనమాట పొద్దున్న నుంచి. ఫస్ట్ ట్రైన్ మిస్ అయిపోయింది, తర్వాత ట్రైన్ నుంచి బస్కి వెళ్దాం అనుకుంటే ఒక్క ప్రాపర్ బస్సు లేదు. అంటే మనం కల్కా నుంచి ఉండేది ఒక్క టాయ్ ట్రైన్ ఉండదు, టాయ్ ట్రైన్లో వస్తే బాగుండదు అనుకున్నాం. బస్ మనం వెళ్ళేసరికి టాయ్ ట్రైన్ మిస్ అయిపోయింది. సో అందుకని మనం ఏం చేసాం, బస్కి వెళ్దాం అనుకుంటే ఒక బస్సు సరిగ్గా లేదు. బస్సులకి వెళ్ళాలంటే అసలు తలకాయ నొప్పి ఎక్కిపోయింది. బస్సు నుంచి సోలాన్కి వెళ్ళాము. సోలాన్కి వెళ్తే సోలాన్లో చాలాసేపు వెయిట్ చేస్తే బస్సులు రాలే. సరే ఇంకా క్యాబ్ వస్తే ర్యాండమ్ క్యాబ్ ఎక్కి ఇంకా వచ్చాము. సో ప్రజెంట్ అయితే షిమ్లా అయితే వచ్చేసాను. చూడండి నైట్ వ్యూ. సో ప్రజెంట్ టెర్రస్ మీదకి వచ్చాను. సో టైం అయితే 11:09 అయింది. సో అది పైన అయితే ఇక్కడ నుంచి చర్చ్ అయితే కనిపిస్తుంది, ఫేమస్ చర్చ్ ఉంది కదా, అదైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది షిమ్లా. పొద్దున్నే లేచి చూడాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని, ఇంకా ప్లాన్ ఏం చేసుకోలేదు. సో తిన్నామన్నా అన్నీ క్లోజ్ అయిపోయినాయి మ్యాక్సిమం అన్నీ. సో ఇట్లా ఉందన్నమాట. రేపు పొద్దున్నే లేచి మరి వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. సో నైట్ వ్యూ అయితే ఇది. నైట్ వ్యూ ఇక్కడ నుంచి బాగాలేదు, కానీ నేను వచ్చేటప్పుడు క్యాబ్లో నుంచి వస్తున్నప్పుడు అప్పుడు చాలా బాగుండేది నైట్ వ్యూ. అండ్ చలి అయితే మామూలు లేదు, సమ్మర్ కదండి, చల్లగా ఉంది అనుకోలే, బట్ చలి మాత్రం ఫుల్గా ఉంది. సో
సో ఇదైతే కింద మాల్ రోడ్ రావంటే లిఫ్ట్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఒక్కడనే ఉన్నా తిరుగుతున్నాను అనమాట. కుక్కలు అయితే అరుస్తున్నాయి. సో ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది క్యాస్టలా చర్చా ఐ టు డోంట్ నో. ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా మనకు తెలియదు అనమాట. సో అట్లా రోడ్ నుంచి పక్కనే ఏదో హోటల్ ఉంది. వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది కదా. వాటర్ ఫాల్స్ ఎక్కడున్నా ఏంటో తెలియదు. వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. నేను తిందాం అనుకున్నా కానీ ఈ టైంలో అక్కడ కుక్కలు ఉన్నాయి. అసలు కుక్కలు ఎట్లా ఉన్నాయంటే ఇంట్లో పెంచినా కానీ అంత పెద్దగా ఉన్నాయి కుక్కలు. అండ్ సో స్ట్రీట్ మొత్తం కారు కుక్కలు చూడండి ఒకసారి. సో దిస్ ప్రజెంట్ అయితే నైట్ ఏం దొరకలే. ఓన్లీ పేస్ట్రీ ఒకటి దొరికింది, అది కూడా మా హోటల్ కింద. సో పేస్ట్రీ తినేసి స్లీప్ వేసేస్తాం అన్నమాట.